సో ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో 100 acres కోనేరు అనమాట. ఇప్పుడు దాన్ని చూడటానికి మనం వెళ్తున్నాం. ఇది కూడా చూడండి, 100 acres. సో ఇది మొత్తం 100 acres అనమాట. సో ఇదిగోండి చూడండి. ఇది ఫ్రెష్ వాటర్ లేక్. ఇక్కడ నుంచి మనకి గుంటూరుకి వెళ్తాయి పంపింగ్ వాటర్. ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లోకి పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్లో నుంచి వేరే చోట్లకి ఫిల్టర్ అవ్వడానికి వెళ్తాయి వాటర్. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇప్పుడు కిందకి దిగుతున్నాం. ఈ ఫ్రెష్ వాటరా కాదా అనేది మీకు కొంచెం డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని ఇప్పుడు నేను క్లారిఫై చేస్తా. చూడండి, సరే ఇది డెడ్ లిమిట్. అక్కడ ఒక మనకి చిన్న రాడ్ కనిపిస్తుంది కదా, అది అక్కడ దాకా మనిషి అనేవాడు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ పైప్ సంగతికి వస్తే కనుక మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, ఇది ఇందులో నుంచి వాటర్ పక్కన లో లిఫ్ట్ అని ఉంటుంది, అందులోకి వెళ్తాయి. అందులో నుంచి ఫిల్టర్ బెడ్స్కి వెళ్తాయి. ఫిల్టర్ బెడ్స్లో వాటర్ని వాష్ చేస్తారనమాట. ఎలా వాష్ చేస్తారు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం ఇదిగోండి, ఇదైతే మాత్రం టోటల్ 100 acres అనమాట. ఈ ప్లేస్ని మీరు విజిట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, నేచర్ని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఇలాంటి ప్లేసెస్ని బాగా ఇంట్రెస్ట్గా విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఎటు చూసినా గ్రీనరీయే మనకి. ఇలాంటి ప్లేసెస్లో రెయిన్ పడేటప్పుడు ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది, అందులో నో డౌట్. చూసారు కదా, ఇది నేను ఆఫ్టర్నూన్ టైము వీడియోని రికార్డ్ చేస్తున్నాను. అదే ఈవినింగ్ టైము రెయిన్ పడేటప్పుడు ఇంకెప్పుడు ఛాన్సెస్ లేవు మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడికి మనకి పర్మిషన్ కూడా ఇవ్వరు ఎక్కడానికి. చూడండి, పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది, రైల్వే బ్రిడ్జ్ అది. ఈ 100 acresని మనం నడవాలి అంటే కనుక మనకి గట్టిగా 2.5 hours పట్టింది ఒక పూర్తి సర్కిల్ మనం తిరిగి రావడానికి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.